ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఢిల్లీలో హుమయూన్ టూమ్ దగ్గర ఉన్నాను. హుమయూన్ అంటే మన దేశాన్ని పరిపాలించిన మొఘల్స్లో ఒక రెండో చక్రవర్తి అనమాట. ఆయన గారి సమాధి అనమాట. ఆయన గారి సమాధిని వాళ్ళ మిస్సెస్ అతని భార్య కట్టించారు. ఇది అతని సమాధి. ఇది 4 వైపులా ఒకేలా ఉంటుంది. ఇటు నుంచి ఉత్తరానికి చూసినా, దక్షిణం, తూర్పు, పడమర చూసినా ఒకేలా ఉంటుంది, ఒకే స్ట్రక్చర్. బట్ మక్కా సో పడమర వైపు ఉన్న గేటే ఒరిజినల్ గేటు. అది ఒరిజినల్, మిగతావన్నీ రిప్లికేట్స్. హుమయూన్ గారి టూమ్ అండి ఇది. హుమయూన్ అంటే దగ్గర 1550 ఆ సమయంలో ఈయన జీవించారు. అంటే మన తాతలు ఒక 5-6 తరాలు బిఫోర్ ఈయన మన దేశాన్ని అంతని పాలించిన రాజు అనమాట. చూడండి ఎంత అందంగా సమాధులు కట్టుకున్నారు. బ్యూటిఫుల్. నా వెనకాతలు ఉన్నది ఒక గేట్, సౌత్ గేట్. ఏదైతే వెస్ట్ వైపు ఉందో అది ఒరిజినల్ గేట్. ఫ్రెండ్స్, అక్కడికి రాజుగారి సమాధి దగ్గరికి వచ్చాం. హుమయూన్ చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి సమాధి దగ్గరికి వచ్చాం. ఈయనేనండి హుమయూన్ గారు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ గారు కుమారుడు. ఈయన ఎంతో చేశారు భారతదేశానికి. కోటలు కట్టించారు, లైబ్రరీలు కట్టించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఒక రకంగా మొఘల్స్ శాసించారు. సో ఆయన తాలూకు సమాధి అనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య ఆయన కోసం కట్టించిన సమాధి. ఆయన సమాధి ఉంది కదా, ఆయన సమాధి చుట్టూ 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఛాంబర్స్లో వాళ్ళ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ సమాధులు ఉంటాయండి. మగవాళ్ళ సమాధులు. ఈ బార్ ఏదైతే ఉందో అది మగవాళ్ళ సమాధి అనమాట. ఈ ఫ్లవర్ ఉంది కదండి, ఈ ఫ్లవరు ఉన్నవైపు తల, ఈ బార్ ఉన్నవైపు కాళ్ళు. 3 సమాధులు మగవాళ్ళవే. మధ్యలో ఆడవాళ్ళు అక్కడ లేరు. పువ్వు ఉన్న వైపు తల, బార్ ఉన్న వైపు కాళ్ళు. ఇవి ఆడవాళ్ళ సమాధులండి. ఆడవాళ్ళ సమాధి అని గుర్తించడానికి ఏంటంటే ఇక్కడ ఈ సింబల్ ఉంటే ఇది ఆడవాళ్ళ సమాధి అండి. ఈ 3 ఆడవాళ్ళ సమాధులే. వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఖననం చేసిన తర్వాత ఆడవాళ్ళని వేరేగా, మగవాళ్ళని వేరే రూమ్లో సమాధి చేస్తారు.